హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కిచెన్ లో మనకి చాలా చాలా అవసరమైన ఐటమ్స్ ఉంటాయండి. దానివల్ల వర్క్ ఈజీ అవుతుంది. తర్వాత చక్కగా ఉపయోగపడతాయి. సో మనకి అలాగా ఫాస్ట్ గా చేయాలన్నా కొంచెం ఈజీ కిచెన్ లో కాస్ట్ అయినా కొంచెం ఈజీగా ఉంటే వంట తొందరగా చేసేయచ్చు. అందుబాటులో కొన్ని వస్తువులు ఇంపార్టెంట్ గా మనకి అవసరం అవుతాయి. సో అవేంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో నేను తీసుకున్నది కాఫీ ఇది తాగడానికండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా బాగుంటుందండి ఉంటే. సో ఇది అవసరం అంటే నీట్ గా ఉంటుంది తాగడానికి ఎవరైనా వచ్చినా. బట్ దీంట్లో కాఫీ ఎంజాయ్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ఐటమ్ ఉంది. తర్వాత మనం మామూలుగా జ్యూసెస్ అవి చేసుకుంటాం. ఇది మామూలుగా పాత మోడల్ యాక్చువల్‌గా ఇది. సో ఇది మనము అంటే పూర్వం అంతా బత్తాయి రసం అది తీసుకునేవాళ్ళం కదండీ! ఈ కమలా పళ్ళు గాని ఏదైనా చేసుకునేవాళ్ళం. సో ఇది పాతది. తర్వాతదొచ్చేసి నెక్స్ట్ ఏమో అదే మనము జ్యూస్‌ని అంటే బత్తాయి రసం గాని, కమలా పళ్ళతో గాని అలా మనము ఇలా స్క్వీజ్ చేయాలంటే ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూడండి ఇది ఒకటి ఇలా ఇచ్చారు కదా! సో దీనికి మనము ఇలా పెట్టేసేసి ఇలా పెట్టి దీని మీద మనము ఏదైనా ఫ్రూట్స్ కమలాపళ్ళు గాని, బత్తాయి పళ్ళు గాని అది కట్ చేసి దీని మీద పెట్టి మనం చేతులు నొప్పి పెడతాయి కదండీ! ఇలా ఇలా అనాలంటే సో దాని మీద ఇది పెట్టి కొంచెం బాగా ప్రెస్ చేస్తే ఆ జ్యూస్ అంతా కూడా ఇందులోకొచ్చేస్తుంది. సో ఇది కూడా చాలా ఉపయోగపడేదండి. జ్యూసర్ మీకు అన్ని చోట్ల దొరుకుతాయి ఇవి. సో ఇదొకటండి జ్యూస్ తీసుకోవడానికి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉంటే మనం ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఇంకా మనము జ్యూస్ చేసుకోవడానికి ఇప్పుడు ఏమంటారు వాటర్ మెలన్ జ్యూస్ కానీ లేదా అలాంటివి ముక్కలు కట్ చేసి ఆపిల్ జ్యూస్ కానీ తీసుకోవాలి అంటే ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని మనము ఇలా ఇలా కనుక తిప్పితే ఈ జ్యూసర్ తోటి జ్యూస్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇది కూడా మంచి జ్యూసర్ అండి. ఇది కూడా ఉపయోగపడుతుందండి ముక్కలు తీసి వేసుకోవడానికి. బయట వాళ్ళు ఏం వాటర్ కలుపుతారు అలా అనుకుంటాం కదా! సో ఇంట్లో ఈజీగా మనం ఇలాంటి జ్యూసర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది మనకి బావుంటుందండి. సో ఇదొకటండి. కనబడుతుంది కదా! ఇలా ఉంటుంది. సో దీన్ని ఇలా ఫిక్స్ చేయొచ్చు. లేదా ఫిక్స్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇదొకటి జ్యూసర్. దీనివల్ల కూడా చాలా ఉపయోగం అండి. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలిసినవి ఇలాంటి క్లిప్స్ కనుక ఉంచుకుంటే బియ్యమే కాదు ఏదైనా సరే పురుగు పట్టకుండా ఉండడానికి ఇలాంటి క్లిప్స్ మనకుంటే బ్రెడ్ గానీ, బన్స్ గానీ ఏదైనా మనం ఇలాంటి క్లిప్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలా పెట్టుకోవడానికి బావుంటుంది. ఇదొకటండి. ఆ తర్వాత మనకి ఇది చూసారు కదా! ఫ్రైయింగ్ చేసుకుంటా ఉంటే దోస గాని మనం ఏదైనా వేసుకుంటుంటే చక్కగా ఇలాంటి గ్రిల్ పాన్ లాంటిది ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. పైగా మనం దోసలు గాని ఏం వేసినప్పుడు ఇలా ఇలా ఉండడం వల్ల కూడా చాలా మంచి షేప్ లాగా అంటే మంచిగా కరెక్ట్‌గా వస్తుంది. చాలా బావుంటుంది పిల్లలకి గాని ఏదైనా. సో ఈ ఫ్రైయింగ్ పాన్ వల్ల కూడా చాలా బావుంటుంది పిల్లలకి గాని. ఒకవేళ మినీ దోస చేసుకోవాలన్నా కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. దీనివల్ల కూడా చాలా మంచి ఉపయోగం అండి. సో ఇది కూడా ఉంటే బావుంటుంది కిచెన్. ఈజీగా చేయడానికి సపోజ్ పిల్లలిద్దరున్న 1, 2 ఇలా వేసి చిన్న చిన్న మినీ దోసలు వేసి పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని క్వాంటిటీ వైస్ ఇంతే తినాలి అంటే ఇలా చిన్నగా చేసుకుంటే కూడా ఈ ఫ్రైయింగ్ పాన్ వల్ల ఉపయోగపడుతుందండి. ఇదొకటండి. సో మనకి యూజ్‌ఫుల్ గా అయ్యేది ఈ నైఫ్ అండి. ఈ నైఫ్ వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్దవి కట్ చేయడానికి గాని, కొంచెము చిన్న చిన్న నైఫ్స్‌తో కన్నా పెద్ద వాటిలతోటి ఇలా కట్ చేయడానికైతే ఇది బావుంటుంది. సో ఏదైనా బేకరీ ఐటెమ్స్ గాని, లేదా మనం వెజిటబుల్స్ గాని, ఏదైనా వాటర్ మెలన్ గాని అలాంటివన్నీ కట్ చేయడానికి ఇలాంటి నైఫ్ ఉంటే మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పిజ్జా కటర్. పిజ్జాలు మనం ఇంట్లో చేసుకోం. ఆల్మోస్ట్ కొనుక్కుంటుంటాం. ఇంట్లో చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇంట్లో చేయకపోయినా గూడా మనం చపాతీలు గాని, లేదా ఏదైనా కర్రీస్ వాటిలి పెట్టి మనం రోల్ చేసి పెట్టడానికి అన్నప్పుడు ఇలాంటిది మనకి ఇలా పిజ్జా కటర్ ఉంటే చపాతీలు కట్ చేయడానికి గాని అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుంది. ఒక పిజ్జానే కాకుండా కూడా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఐటెమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏదైనా వర్క్ చేయడానికైతే కూడా చాలా బావుంటుందండి. ఇంగ అందరికీ తెలిసినదే. ఇది కట్టాలు. ఇదేంటంటే మనము కొత్తిమీర గాని, లేదా ఎనీ ఆకుకూరలు గాని కట్ చేయాలన్నా, లేదా ఎనిథింగ్ దానికి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది వెజిటబుల్ కట్టర్. మనకి ఏదైనా ఆకుకూరలు గాని, సో ఇలాంటివి కూడా ఉంటే కూడా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. తొందరగా చేసుకోవచ్చు ఈజీగా. సో ఏదైనా ఈజీగా ఇలా చేసుకుంటే మనకి వంట అది తొందరగా అయిపోతుంది. ఇలాంటివి ఉండడం వల్ల. సో ఖచ్చితంగా ఇదొకటి ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మనకి ఆయిల్ గానీ ఏదైనా వేసుకోవడానికి అందరి ఇళ్లలో ఉంటుంది ఆల్మోస్ట్. ఇలాంటి సైజెస్ లో కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉంటే ఇవి ఆయిల్ వేసుకోవడానికి కానీ ఏదైనా సరే కిందంతా ఒలిగిపోయి డస్టింగ్ మళ్ళీ టిష్యూలు పెట్టి తుడుచుకోవడం వాటికన్నా ఇలాంటివి ఉంటే మనం ఏదైనా పోసినప్పుడు ఇది ఈజీగా ఉపయోగపడుతుందండి. ఇదొకటండి. అన్ని తెలిసినవే అయినా కూడా మన ఇంట్లో లేకపోతే అప్పుడప్పుడు కొంచెం కష్టపడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో 3 బ్రషెస్ అని వస్తాయండి. ఇది కూడా ఉపయోగమే. సో దీనికి బ్రిస్టల్స్ ఇలాగా ఇది చూసారా ఇంత హార్డ్ గా వస్తాయి. సపోజ్ మనం ఏదైనా స్టవ్ దగ్గర కొంచెం నీట్ గా క్లీన్ చేయాలన్నా లేదా ఏదైనా సర్ఫేస్ డర్టీగా ఉన్నా లేదా ఏదైనా క్లీన్ చేయాలన్నా కొంచెం ఇలాంటి బ్రిస్టల్స్ బ్రష్ ఉంటే ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. బాగుంటుందండి. సో ఓన్లీ కిచెన్ పర్పస్ ఈ బ్రష్లు. సో మనం ఏదైనా క్లీన్ చేయాలన్నా ఇలాంటి బ్రష్లు కనుక ఉంటే కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ. సో ఇదొకటండి. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసినదేనండి. సో మన ఇంట్లో ఇది కనుక ఉందనుకోండి చపాతీలే కాదు లేదా ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ప్యాక్ చేసుకోవాలని వేడిగా ఇలా పెట్టుకోవాలనుకోండి ఇది ర్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసినదే. ఇది కూడా మంచి ఉపయోగం మన ఇంట్లో ఉంటే. ఇంకా తర్వాత చూసారు కదా మీరు చూసే ఉంటారు వీడియోస్ లో నేను పెడుతూ ఉంటాను. ఇది చాలా ఉపయోగం అండి. ఉల్లిపాయలు పెసరట్టు చేయాలన్నా, ఉల్లిపాయలు కట్ చేయాలన్నా, మనకి కళమ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ తొక్క తీసేసేసి మనం ఇందులో పడేసేసి అవి ఇది మనం ఇలా పెట్టేసేసి ఇవి మీకు అన్ని చోట్ల దొరుకుతాయండి. సో ఇది ఇలా పెట్టేసేసి ఇది ప్రెస్ చేయడం ఒకటే, ఈ ప్లగ్ చేసేసి అంతేనండి. మనకు అన్ని కూడా ఇందులోకి వచ్చేస్తాయి. సో కట్ చేయడం కూడా కొంచెం ఈజీగా చేసుకోవడానికి ఇదొకటి ఉంటే బాగుంటుందండి. సో చాలా రకాలుగా చాలా మంది ఇళ్లలో ఉంటాయి. సో మా ఇంట్లో ఉండే ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఉపయోగపడతాయి అనిపిస్తుంది. ఇంకా తర్వాత చాలా చాలా ముఖ్యంగా మనము అదేంటి మనము ఏదైనా స్వీట్ చేసినప్పుడు గానీ ఏదైనా దంచుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా సో ఇది చిన్నదండి. మనము చిన్న దాంట్లో కొన్ని చిన్నగా చేసుకోవడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇది కూడా ఇది కూడానండి. సో ఇదొకటి ఉంటుందన్నమాట. మీకు ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. సపోజ్ వెల్లుల్లిపాయలు గానీ, తర్వాత ఏవైనా మిరియాలు గానీ అలాంటివి దంచడానికైతే ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ యాలకులు అలా చిన్న చిన్నవి చేసుకోవడానికైతే ఇది ఉపయోగపడుతుంది మనకి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ దాన్ దట్ మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న జాడీలు ఉన్నాయనుకోండి. ఇందులో మనకి ఇమ్మీడియట్ గా ఏదైనా పికిల్స్ కొన్నా లేదా మనం తయారు చేసుకున్న ఇలా చిన్న చిన్నగా వేసుకోవడానికి ఒక దోసకాయ పచ్చడి చేసుకుంటాము అంటే ఊరగాయ కింద. సో దోస ఆవకాయ పెట్టుకోవడానికి కానీ ఒక చిన్న మామిడికాయ ముక్కలు వేసుకున్న ఆవకాయ కానీ ఏదైనా చేసుకున్నా ఇలాంటి జాడీలు వెరైటీస్ మనకి అన్ని చోట్ల దొరుకుతాయండి. సో ఇలాంటివి కనుక తెచ్చి పెట్టుకున్నట్టయితే చాలా చాలా ఉపయోగపడతాయి. ఇది కాకుండా కూడా మీరు ఇందులో సాల్ట్, కారం కూడా వేసుకునేవాళ్ళు కూడా చాలా మంది. వీటిల్లో వేసుకుని వాడుకునేవాళ్ళు కూడా. సో ఆ విధంగా కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చండి. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనకి యాజ్ యూజువల్ గా ఉపయోగపడేవి ఇంట్లో చాలా ముఖ్యంగాను. సో మా ఇంట్లో ఈ రోజు మీకు చూపించాను. మళ్ళీ ఇంకా మంచి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ తో చూపిస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొత్త టాపిక్ వస్తాను. అంతవరకు బాయ్.